ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభునామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం పెంతెకోస్తు దినమున పేతురు చేసిన ప్రసంగంలోని ఒక భాగం. అక్కడ జరుగుతున్న అద్భుతమైన సంఘటనలను వివరించడానికి పేతురు పాత నిబంధన గ్రంథమైన యోవేలును ఉటంకించాడు. ఈ వచనం లోతైన మరియు ప్రాముఖ్యమైన చిహ్నాలను కలిగి ఉంది. ఇక్కడ ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అనే మాట దేవుని రక్షణ ప్రతిపాదన యొక్క సమగ్ర స్వభావాన్ని నొక్కి చెబుతుంది. అనగా నేపథ్యం, జాతి లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రక్షణ అందుబాటులో ఉందని, పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయన వైపు తిరిగి పాప క్షమాపణ ప్రసాదించమని ఆయనకు ప్రార్థించే ప్రతి ఒక్కరిని ఆయన రక్షిస్తాడని తెలియజేస్తుంది. ఇది యేసుక్రీస్తు ద్వారా దేవుని విమోచన ప్రణాళిక యొక్క సార్వత్రిక పరిధిని తెలియజేసే మాట. క్రైస్తవులుగా ఈ వచనం ద్వారా మనం విశ్వాసంతో దేవుణ్ణి సమీపించామని మరియు యేసుక్రీస్తు ద్వారా రక్షణ వాగ్దానాన్ని విశ్వసించామని ప్రోత్సహించబడ్డాము. ప్రభువును విశ్వసించే వారందరి నిరీక్షణ యొక్క దీపస్తంభంగా మరియు విమోచన కోసం పిలుపుగా ఈ మాట పనిచేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని. ప్రియులారా, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు, ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే ఆయన మార్గములు, మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: దేవుని దృష్టికి కనబడని సృష్టం ఏదీయూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురని, నేపథ్యం, జాతి, సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రక్షణ అందుబాటులో ఉందని, పశ్చాత్తాపంతో విశ్వాసంతో నీ వైపు తిరిగి పాప క్షమాపణ ప్రసాదించమని నీకు ప్రార్థించే ప్రతి ఒక్కరిని నీవు రక్షిస్తావని తెలియజేశావు. దేవా, నీవు ప్రభువని మా నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి నిన్ను లేపెనని మా హృదయమందు విశ్వసించి నీవిచ్చే రక్షణను పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని
నీ దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు గనుక మేమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ నీ కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది గనుక మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుచు మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు కృప చూపమని నీవు కలిగి ఉన్న మనస్సు మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.